ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వర స్వామియే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 24వ అధ్యాయం. వైకానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపర్ణాహ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజకు నాంది పలుకుతుంది. సుప్రభాతము నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకుముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకులు దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళ్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలను తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరా పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివిటీతో ముందుగా లోపలికెళ్తాడు. వెంటనే అర్చకులు కౌసల్య, సుప్రజ, రామ అంటూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కీర్తిస్తారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళపాక వంశీకుడు తంబూరా మీడుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొల్పుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొల్పుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరొకసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. సుప్రభాత సేవ అనంతరము తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 వరకు ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పొలమాలలు అన్నిటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదర్శనలో ఉండే పొలబావిలో వేస్తారు. వారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన కోసము జియ్యంగారు యమునత్తెర నుంచి పుష్పమాలలు, తులసీమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తము పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనము, పసుపు నీళ్లు, గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఆ తర్వాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరము నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుట మీద ఉండే ఊర్ధ్రపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవేతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తమిళంలో తొడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థము. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై తోమాల సేవ అయి ఉండొచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరము ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రము అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశ్వాసాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు ఉండి ఆదాయం వివరాలను, ఏ నోట్లు ఎన్ని వచ్చాయి, నాణ్యాలతో సహా మొత్తం విలువ తెలియజేస్తారు. తరువాత నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాసీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలు పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు. మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకోవటం అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్య సమయము. నైవేద్య సమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మ్రోగిస్తారు. అర్చకులు మాత్రమే లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనము,
చక్కెర పొంగలి, లడ్డు, వడలు, అప్పాలు, దోశలు కులశేఖర పడి యువతల ఉంచి సమర్పిస్తారు. ఈ అర్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తి కాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరపబడతారు. అష్టోత్తర శతనామార్చన అనంతరము ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాత తాంబూలము, కర్పూర హారతి ఇస్తారు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. తర్వాత హారతి, స్వామివారి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలోనే మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది. రాత్రి 1:30 సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. ముఖమంటపంలో 2 వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్ళు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మదేవుడు వస్తాడని ఆయన కోసం నీటిని వెండి గిన్నెలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్నే తాళపాక వారి లాలి అంటారు. ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది. దీంతో ఆ రోజుకి నిత్య పూజలన్నీ పూర్తయిపోయినట్లే. రాత్రి 2 గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపల గడి బిగిస్తారు. అధికారులు బయటవైపు తాళాలు వేసి వాటిపై సీలు వేస్తారు. రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమవారము, మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పద్మారాధన, గురువారం సడలింపు, బోలాంగి సేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకము. స్వామివారికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవము, సహస్ర దీపాలంకరణ, అర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి. గురువారం ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలు తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీనితో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరము శ్రీవారికి 24 మూరల పట్టంచు దోవతి, 12 మూరల ఉత్తరయ్యాన్ని కడతారు. సువర్ణపాదులు, హస్తాలు, శంకుచక్రాలు, కర్ణాభరణాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు. ఆపాదమస్తకము స్వామివారిని పుష్పమాలాలంకృతులని చేయటమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహము భక్తులకు కనువిందు చేస్తుంది. భారీ సంబరాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్ని తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారము నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని లడ్డు, వడ, దోశ, పాయసము శ్రీవారికి నైవేద్యం చేస్తారు. శ్రీవారి ఆలయంలో శ్రీనివాసుడికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకము. ఈ అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకం తర్వాత దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామివారు వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు. ఈ 3 సందర్భాలలో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనము, నిజపాద దర్శనము అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 24వ అధ్యాయం సంపూర్ణం.